హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ ఫ్లవర్ కోసం. చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. న్యాచురల్గా మనం పెయింట్ చేస్తే ఎంత బాగుంటుందో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వెరైటీ. సో ఎన్నో రోజులు నా నిరీక్షణ ఫలించిందనమాట. వాటర్ లిల్లీస్ ఒక్కసారి బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాయంటే ఆగకుండా పూస్తాయి మనం ప్రాపర్గా ఫీడ్ చేస్తే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని నా గార్డెన్లో ఉన్న వాటర్ లిల్లీ ఇది. నేనైతే వీటికి ప్రాపర్గా ఫీడ్ చేస్తాను. అంతేకాకుండా మనం వీటిలో స్నేల్స్ అవి రాకుండా పండు ఆకులు ఏమైనా ఉన్నా అవి తీసేసుకొని నీట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే వాటర్ లిల్లీ అనేది బాగా బ్లూమింగ్ వస్తాయి. అంతేకాకుండా ఫర్టిలైజ్ కూడా చేయాలి. వాటర్ లిల్లీకి మాత్రం న్యాచురల్ ఫర్టిలైజర్ కన్నా ఎన్పికే ఇస్తే బాగా ఫ్లవర్ పూస్తున్నాయి. నేను న్యాచురల్ ఫర్టిలైజర్ చాలా ట్రై చేశాను, కానీ చాలా రోజులు వెయిట్ చేసినా కూడా ఫ్లవరింగ్ రాలేదు. వన్స్ నేను ఎన్పికే 19 ఇచ్చాను. ఇవ్వడంతో ఇమీడియట్గా 1 మంత్లోనే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయాయి. అన్ని ప్లాంట్స్ మ్యాక్సిమం 90% ప్లాంట్స్ ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తున్నాయి అన్నమాట. సో మీకు చూస్తున్నారు కదా, అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. న్యాచురల్ ఫర్టిలైజర్ కన్నా కూడా ఎన్పికే వాటర్ లిల్లీకి బాగా పనిచేస్తుంది. నేను యాక్చువల్గా న్యాచురల్ ఫర్టిలైజర్కే ప్రిఫరెన్స్ ఇస్తాను, అయినా కానీ న్యాచురల్ ఫర్టిలైజర్కి బ్లూమింగ్ సరిగా రావట్లేదు. అంటే మా సీజన్ నెల్లూరు పక్కన రావట్లేదు. సో